9 రోజుల కోర్సు పూర్తి చేస్తే చాలు 100% ప్లేస్మెంట్ సపోర్ట్ తో సాఫ్ట్వేర్ జాబ్ మీ సొంతం. వెంటనే కోడ్ జ్ఞాన్ డెస్టినేషన్ ని సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ నాగ్. అకార్డింగ్ టు వేదిక్ ఆస్ట్రాలజీ కనుక మనం చూసుకుంటే తులా రాశి వారికి ఎస్పెషల్లీ విమెన్ కి కనుక మనం చూసుకుంటే నరదిష్టి ప్రభావం ఉంటుందా, ఉంటే అసలు ఎలా ఉంటుంది, దాన్ని ఎలా ఐడెంటిఫై చేయాలి, అండ్ దాంతోపాటు వేదిక్ ఆస్ట్రాలజీ ప్రకారం కనుక మనం చూసుకుంటే రెమెడీ ఏమైనా ఉంటుందా అనేది ఈరోజు మనతో పాటు వేదిక్ ఆస్ట్రాలజర్ ఉమా గారు ఉన్నారు. అది వారి మాటలో తెలుసుకుందాం. హలో ఉమా గారు. హలో అండి, నమస్తే. వేదిక్ ఆస్ట్రాలజీ ప్రకారం కనుక మనం చూసుకుంటే నరదృష్టి ప్రభావం అనేది తులారాశి వారికి, ముఖ్యంగా ఆడవారికి ఉండే అవకాశం ఉంటుందా, ఉంటే సిమ్టమ్స్ ఎలా ఉంటాయి, దాన్ని ఎలా ఐడెంటిఫై చేయాలి? ఇప్పుడు మనం మాట్లాడుకునే అంశము తులారాశి గురించి, ఆడవాళ్ళ గురించి, నరదృష్టి గురించి. చాలామందికి ఉన్నటువంటి అపోహ ఏమిటంటే రాశులకి నరదృష్టికి ఏమి సంబంధం అనుకుంటుంటారు. సో వాళ్ళకి చిన్న క్లారిఫికేషన్ ఏమిటంటే ప్రతి రాశికి సంబంధించి జ్యోతిష్ శాస్త్రంలో వారి యొక్క శక్తి సామర్థ్యాలు ఏమిటి, వాళ్ళకి వచ్చేటువంటి ఆరోగ్య సమస్యలు ఏమిటి నిర్ణయించబడింది. వాళ్ళు ఏ ఏ టైంలో, ఉదాహరణకు లగ్నం తీసుకున్నాం అనుకోండి, ఆ లగ్నం వాళ్ళు ఏ ఏ సమయాల్లో ఏ ఏ దశలో ఆరోగ్యంగా ఉంటారు, ఏ ఏ సమయాల్లో వాళ్ళ యొక్క డౌన్ఫాల్ అనేది ఉంటుంది, ఏ ఏ ప్రికాషన్స్ ఎలాంటి ఆరోగ్య సమస్యలు తీసుకోవాలి, నక్షత్రం రీత్యా, రాశి రీత్యా, లగ్నం రీత్యా జ్యోతిష్ శాస్త్రం క్లారిటీగా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసింది. ఆ రకంగా మనం చూసుకున్నప్పుడు నరదృష్టి అనేటువంటి విషయము చాలా కీలకమైంది, చాలా ప్రమాదకరమైంది నాగరాజు గారు. ఆ ప్రభావము రాశి రీత్యా, గ్రహాల రీత్యా ఎప్పుడైతే వీక్ అవుతాయో ఈ ప్రభావం నెగిటివ్ ఎనర్జీ చాలా తీవ్రంగా ఎఫెక్ట్ అయినప్పుడు ఆ మనిషి నెట్టనిలువుగా కృంగిపోతాడు. ఆర్థిక, శారీరక, మానసిక సమస్యలతో తట్టుకోలేకపోతాడు. అలాంటి వాళ్ళకు ఉపశమనం కలగాలి, ఒక ప్రికాషన్లా ఉండాలి అని చెప్పడం కోసం ఈ వీడియో మనం చేస్తున్నాం. అయితే ఇప్పుడు తులారాశి కనుక చూసుకుంటే చిత్త 3, 4, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాల దాకా తులారాశిగా పరిగణించబడతారు. ఈ తులారాశి వాళ్ళకి ముఖ్యంగా మనం ఇప్పుడు నరదృష్టి గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఒక చిన్న క్లారిఫికేషన్ ఇవ్వాలండి. నరదృష్టి అంటే కేవలము ఒక పదము, ఏదో 10 మంది చూస్తే మనకి నరదృష్టి నిమ్మకాయ ఉప్పు తీస్తే అయిపోతుంది అని చాలామంది అనుకుంటూ ఉంటారు. నరదృష్టి వల్ల నిజంగా దాంట్లో ఎన్ని రకాలు ఉన్నాయి, దానివల్ల ఎన్ని ప్రమాదాలు జరుగుతాయి ఒక్కసారి తెలుసుకుంటే దాని యొక్క ప్రమాద స్థాయి ఏంటో తెలుస్తుంది. నరదృష్టిలో 5 రకాలు ఉంటాయి నాగరాజు గారు. ముఖ్యంగా మొదటిది సామాన్యమైన నరదృష్టి. అంటే ఎవరైనా మనం బయటికి వెళ్ళినప్పుడో, ఇంట్లో ఏదో చిన్న చిన్న కార్యక్రమాలు లేకపోతే శుభకార్యం జరిగినప్పుడు ఖచ్చితంగా 10 మందిని పిలుస్తాము, వాళ్ళ యొక్క దృష్టి మన మీద పడుతుంది. అది సామాన్యమైన నరదృష్టి, పర్వాలేదు, అంతవరకు అందరికీ పరిచయం ఉన్నటువంటిదే ఇది. అయితే దీనివల్ల ఏం జరుగుతాయి, తలనొప్పి ఎక్కువగా రావడము, వామిటింగ్స్, ఆకలి లేకపోవడము, నిద్ర పట్టకపోవడము, కాస్త ఇబ్బందికరంగా ఆ 2-3 రోజుల ఎఫెక్ట్ అనేది ఖచ్చితంగా కనబడుతుంది. దానికి సంబంధించి వాళ్ళు చిన్న చిన్నగా రెమెడీస్ అనేవి చేసుకుంటూ ఉంటారు ఇంట్లో. అది సామాన్యమైన నరదృష్టి. ఇక రెండవది మహానరదృష్టి అని ఉంటుందండి. ఈ మహానరదృష్టి కనుక తీసుకుంటే చాలా ప్రమాదకరమైంది. తీవ్రమైన ఆరోగ్య సమస్యలు రావడానికి, ఇంట్లో ఒకరి తర్వాత ఒకరు మరణం చెందడానికి, తరువాత యాక్సిడెంట్స్ అవ్వడానికి, గాయాలు పాలవ్వడానికి, అవయవాలు నష్టపోవడానికి, తరువాత చెప్పాలంటే శుభకార్యాలు అర్ధాంతరంగా మధ్యలో ఆగిపోవడానికి, శుభకార్యాలతో పాటుగా గృహ నిర్మాణములు, వ్యాపారస్థల నిర్మాణములు. ఒక వ్యక్తి ఉంటారండి, ఒక బిజినెస్ చేస్తూ ఉంటాడు, వ్యాపారం చేస్తూ ఉంటాడు. ఆయన ఏం చేస్తూ ఉంటాడు, ఒక పెద్ద వ్యాపార స్థలం కడదామని, ఒక షాపింగ్ మాల్ కడదాం అనుకుంటాడు. అందరి దృష్టి దాని మీద ఎప్పుడైతే మహానరదృష్టి పడుతుందో అది మధ్యలో ఆగిపోతుంది. సంవత్సరాలైనా అది కట్టలేకపోతారు. బాగా గుర్తుపెట్టుకోండి, ఈ మహానరదృష్టి చాలా ప్రమాదకరమైంది. ఇక మూడవది సంభోగ దృష్టి. ఈ సంభోగ దృష్టి ఎప్పుడైతే పడుతుందో, ఇద్దరు భార్యాభర్తలు కానీ ఒక రిలేషన్లో ఉన్నప్పుడు కానీ, వాళ్ళు చాలా అన్యోన్యంగా ఉన్నప్పుడు, వాళ్ళిద్దరిలో అందంగా ఉన్న వాళ్ళ మీద కనుక ఎవరైనా దృష్టి, మోహచూపులు కనుక సంభోగ దృష్టి కనుక పడింది అంటే వాళ్ళ ఇద్దరు అన్యోన్యత డ్యామేజ్ అవుతుంది, లేదా అక్రమ సంబంధాలకి దారితీస్తాయి, లేదా ఆ దంపతుల మధ్యలో అనుమానములు, సందేహాలు, భర్త భార్యని, భార్య భర్తని సరిగ్గా పట్టించుకోకపోవడము, ఇంతకు ముందులా ఉండకపోవడం, అన్నీ షేర్ చేసుకోలేకపోవడం, అవన్నీ కూడా మొదలయ్యి డైవర్స్ దాకా వెళ్తుంది. ఖచ్చితంగా వాళ్ళ రిలేషన్ అనేది దెబ్బతింటుంది. ఇక నాలుగవది సంతాన దృష్టి. సంతాన దృష్టి అంటే మన ఇంట్లో ఉండేటువంటి చంటి పిల్లలు కానీ, లేకపోతే చదువుకునేటువంటి విద్యార్థులు, మన ఇంట్లో 10th క్లాసో, ఇంటరో, బీటెక్కో చదువుతూ ఉంటారు. వాళ్ళ మీద ఎప్పుడైతే సంతాన దృష్టి అనేటువంటిది పడుతుందో దానివల్ల ఒక్కొక్కసారి చంటిపిల్లలు అర్ధరాత్రి ఏ కారణం లేకుండా కూర్చుని ఏడుస్తూ ఉంటారండి. అది మనం బాగా గమనిస్తూ ఉంటాం, ఎందుకో అనుకుంటూ ఉంటాం. ఆకలి వేయదు వాళ్ళకి, తినరు, సరిగ్గా చిక్కిపోతూ ఉంటారు. అస్తమాను జ్వరం వస్తుంది, ట్యాబ్లెట్లు వేయాలి, డాక్టర్ దగ్గర పరిగెట్టాలి, లేకపోతే ఈ యొక్క డైజెషన్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇవన్నీ కూడా చంటిపిల్లలు ఖచ్చితంగా వస్తాయి సంతాన దృష్టి వల్లనే. రెండవది, చదువుకునేటువంటి వాళ్ళకి చదువు మీద శ్రద్ధ తగ్గిపోయి వ్యసనాల మీద,
జల్సాల మీద తిరగడము, డబ్బులు వృధా చేయడం లాంటివి అన్ని కార్యక్రమాలు చదువు మానేసి చేస్తూ ఉంటారు చాలామంది. సంతాన దృష్టి. తరువాత ఎవరైతే ప్రెగ్నెంట్ లేడీస్ ఉంటారో వాళ్ళకి కన్సీవ్ అయిన తర్వాత డెలివరీ లోపులో ఈ యొక్క ఇబ్బంది అనేది మిస్క్యారీ అనేటువంటి జరుగుతుంది. సంతాన దృష్టి ఖచ్చితంగా దృష్టి పడింది అంటే, నరదృష్టి పడింది అని అంటే మిస్క్యారీ అయిపోతుంది, సంతాన నష్టం అనేటువంటిది కలుగుతుంది. అండ్ ఇంకొకటి బ్లీడింగ్ ప్రాబ్లమ్స్ అవ్వచ్చు, పీసీఓడి ఆర్ పీసీఓఎస్ అవ్వచ్చు. ఇవన్నీ ప్రాబ్లమ్స్ కూడా ఈ యొక్క సంతాన దృష్టి వల్ల ఖచ్చితంగా కలుగుతాయి. దీంతో పాటుగా ఆఖరిది మా సూక్ష్మ నరదృష్టి అని ఉంటుందండి. అంటే ఇది చాలా స్లో పాయిజన్ లాంటిది నాగరాజు గారు. ఎందుకనంటే ఇప్పుడు అన్నీ కూడా బయటికి కనబడుతూ ఉంటాయి, తెలుస్తూ ఉంటాయి. కానీ ఇది మాత్రము తన సొంత చేతి వేళ్లతో తన కళ్ళు పొడిపించుకునే విధంగా మారుతుంటుంది సూక్ష్మ నరదృష్టి. మన సొంత వాళ్ళు, మన ఫ్రెండ్స్, మన పరివారము, మన కుటుంబంలో ఉన్న వాళ్ళు ఎవరో ఒకళ్ళు మనం ఎదుగుతున్నామని తెలిసి అక్కడికి వెళ్ళొద్దు, అది చెయ్యొద్దు, నష్టపోతావు, పాడైపోతావు, పడిపోతావు, అప్పులు పాలైపోతావు, నాశనం అయిపోతావు, ఒక్కరే ఉంటావు, నీకు ఎవ్వరు తోడుండరు, నువ్వు ఒక్కడివే అవసరమా, ఇలాంటి బ్రెయిన్ వాష్ అన్నీ చేయడం వల్ల ఆ వ్యక్తి ఎంతో స్ఫూర్తిగా ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్తో వెళ్ళగలిగేటువంటి వ్యక్తి ఆ కాన్ఫిడెన్స్ అంతా కూడా లాస్ అయిపోతాడు. సూక్ష్మ నరదృష్టి చాలా చుట్టుపక్కనే ఉంటారు. బాగా తెలిసిన వాళ్ళే. సో వాళ్ళకి అన్ని విషయాలు తెలుసు. మనం ఎదిగిపోతామని ఎక్కడో ఒక రకమైనటువంటి ఇబ్బందితో వాళ్ళు చెప్తూ ఉంటారు. అది జాగ్రత్తలు అనిపిస్తుందండి, కానీ జాగ్రత్త కాదు. తల్లిదండ్రులు చెప్పేటువంటి జాగ్రత్తకి వీళ్ళు చెప్పేటువంటి మాటలకి చాలా థిన్ లేయర్ అడ్డుంటుంది. బాగా వ్యక్తిగతంగా మీరు కూర్చుని ఆలోచిస్తే అది తెలుస్తుంది ఎవరు ఎలా చెప్తున్నారు అనేటువంటిది. అదే సూక్ష్మ నరదృష్టి. ఒక అక్క చెల్లెలకి కూడా చెప్పచ్చు సూక్ష్మ నరదృష్టి. అది చెల్లెలు ఎదిగిపోతున్నానో, అక్క ఎదిగిపోతున్నానో ఆ రకమైనటువంటి కూడా కుటుంబాల నుంచి ఉంటాయి ఖచ్చితంగా. అదే సూక్ష్మ నరదృష్టి. అది ఉన్నప్పుడు ఏం జరుగుతుందంటే అండి, ప్రయత్నం సొంతంగా వాళ్ళంతటా వాళ్ళే ఆపేసుకుంటారు, ఎదగలేరు. ఎందుకులే మన వాళ్ళేగా చెప్తున్నారు, మంచి కోసం చెప్తున్నారు కదా అని అనుకుంటారు. దట్ ఈస్ అ నెగిటివ్ ఫీలింగ్ బికాస్ ఆఫ్ సూక్ష్మ నరదృష్టి అండి ఖచ్చితంగా. ఎలా సార్ మరి ఈ తులారాశి వారికి ఎస్పెషల్లీ విమెన్కి ఏ నరదృష్టి ఎక్కువ సోకే అవకాశం ఉంటుంది, దాని సిమ్టమ్స్ అసలు ఎలా ఉంటాయండి? ముఖ్యంగా మనం చూస్తే అండి, తులారాశి స్త్రీలు ఎలా ఉంటారో మనం ఆల్రెడీ ఒకసారి మాట్లాడుకున్నాం. చాలా అట్రాక్టివ్ పీపుల్ అండి, చాలా అందంగా, చాలా చాకచక్యంగా, యాక్టివ్గా, ఒక మనిషికి ఏ మనిషికైనా నచ్చే విధంగా తులారాశి స్త్రీలు ఉంటారు. సో వీళ్ళకి సంభోగ దృష్టి అనేటువంటిది చాలా ఎక్కువ శాతం వస్తుందండి. తరువాత మహానరదృష్టి. ఎందుకనంటే వీళ్ళకి తులారాశి వాళ్ళకి స్త్రీలకి నచ్చినటువంటి అబ్బాయిని పెళ్లి చేసుకోవాలనే కోరిక, ఆకాంక్ష చాలా ఎక్కువ శాతం ఉంటుంది కంపేర్ టు మిగతా అన్ని రాశులకి చూస్తే. సో ఎప్పుడైతే వీళ్ళకి సంభోగ దృష్టి అనేది కలుగుతుందో అనుమానాలు, సందేహాలు, రిలేషన్షిప్లో లవ్ ప్రాబ్లమ్స్ రావడము, లేకపోతే మ్యారీడ్ లైఫ్లో ఇష్యూస్ రావడము, వేరే వ్యక్తి యొక్క ఇన్ఫ్లుయెన్స్ పెరగడము, లేకపోతే పెళ్ళైనటువంటి ఇంట్లోనే సొంత అత్తగారి దగ్గర నుంచి ప్రెషర్ రావడము, సొంత మామగారి దగ్గర నుంచి ప్రెషర్ రావడము, సొంత అత్తగారే భార్యాభర్తలు ఇద్దరి మధ్యలో ఏదైనా ఇబ్బంది పెట్టే విధంగా ప్రయత్నం చేయడము, ఇవన్నీ కూడా సంభోగ దృష్టి వల్ల ఈ తులారాశి వాళ్ళకి ఇబ్బంది జరుగుతుంది ఖచ్చితంగా అండి. మ్యారిటల్ లైఫ్లో ఖచ్చితంగా ఇష్యూస్ వస్తాయి, నరదృష్టి ఉంటుంది. దాంతోపాటుగా ఈ తులారాశి స్త్రీలకి సంభోగ దృష్టి వల్లనే హెయిర్ ఫాల్ అవ్వడము, ముఖ వర్చస్సు తగ్గిపోవడము. వాళ్ళు కంపేర్ చేసుకుంటే నేనేంటి ఇంతకుముందు చాలా అందంగా ఉండేవాళ్ళను అని చెప్పి వాళ్ళ ఫోటోలు వాళ్ళు చెక్ చేసుకుని ఇప్పుడేంటి ఇలా అయిపోయానని చెప్పి బాధపడుతూ ఉంటారు. సో ఖచ్చితంగా మీరు చూసుకోండి, మీకే తెలుస్తుంది. నేను చెప్పే మాటలు బాగా కనెక్ట్ అవుతూ ఉంటాయి. ఎందుచేత అంటే తులారాశి స్త్రీలకి ఖచ్చితంగా ఈ ప్రాబ్లం వస్తుంది ఈ దృష్టి సోకడం తర్వాత. వైఫ్ అండ్ హస్బెండ్ ఖచ్చితంగా. దాంతోపాటుగా ముఖ వర్చస్సు తగ్గిపోవడం, అందం తగ్గిపోతుంది, అందవిహీనం అయిపోతారు ఆ దృష్టి సోకిన తర్వాత. వాళ్ళే చాలా బాధపడుతుంటారు. గొడవలు అవుతాయండి వైఫ్ అండ్ హస్బెండ్ కి? ఖచ్చితంగా గొడవలు అవుతాయి. భర్త ఫేస్ చేస్తున్నారా వాళ్ళు? ఖచ్చితంగా ఫేస్ చేస్తారు, ఇప్పుడు ఫేస్ చేయబోతున్నారు కూడా. ఈ మే దాకా, ఈ జనవరి మాసం దగ్గర నుంచి మే దాకా కూడా వాళ్ళు అదే ప్రాబ్లంలో ఉంటారు. కారణం ఈ దృష్టి. ఇంకా ఏమన్నా నరదృష్టి ఉండే అవకాశం ఉంటుందండి? ఖచ్చితంగా అండి. ముఖ్యంగా ఈ యొక్క సంభోగ దృష్టి తరువాత వచ్చేది మహానరదృష్టి. వీళ్ళకి మే తరువాత నుంచి మహానరదృష్టి ఖచ్చితంగా సోకబోతుంది. బికాజ్ ఆఫ్ భాగ్యస్థానంలోకి గురుడు వెళ్ళబోతున్నాడు. అంటే ఒక శుభకార్యము, ఒక వాహన యోగము, ఒక వస్త్ర యోగము, ఒక నూతన వస్తు యోగం లాంటివి జరగబోతున్నాయి. సో మహానరదృష్టి ఎప్పుడైతే సోకుతుందో ఖచ్చితంగా వాళ్ళకి సంబంధించిన ఇబ్బందులు అంటే లాస్ అవ్వడము, డబ్బులు విపరీతంగా ఖర్చు అవ్వడము, విపరీతంగా వీళ్ళే ఖర్చు పెట్టేస్తారు లగ్జరీకి. ఒక ₹1,00,000 వస్తాయి, ₹1,00,000 ఉంచారండి. ₹1,00,000 వచ్చింది ఖర్చు పెట్టడమే పరమార్థం అన్నట్టుగా మొత్తం ఖర్చు పెట్టేస్తారు, రూపాయి కూడా నిలబడదు. అక్టోబర్ దగ్గర నుంచి మళ్ళీ చాలా ఇబ్బంది పడతారు. మహానరదృష్టి తులారాశికి ఎఫెక్ట్ అవ్వబోతోంది.
సిమ్టమ్స్ ఎలా ఉంటాయి సార్? అంటే ఇప్పుడు అనుభవించే వాళ్ళకి? ఇప్పుడు అనుభవించే వాళ్ళకైతే ప్రస్తుతము వాళ్ళ యొక్క దృష్టి దోషం వల్ల రిలేషన్షిప్లో ప్రాబ్లమ్స్ ఉంటాయండి, బిజినెస్లో ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఆడవాళ్ళైనా ఏదైనా మగవాళ్ళైనా సరే తులారాశిలో ఉన్న వాళ్ళకి ముఖ్యంగా బిజినెస్లో చాలా ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేస్తున్నారు, ఇప్పుడు ఖచ్చితంగా ఫేస్ చేస్తున్నారు. అండ్ లవ్ ప్రాబ్లంలో పెళ్లి చేసుకోవడానికి చాలా స్ట్రగుల్, ఇబ్బంది పడతారు. పెళ్లి చేసుకునే క్రమంలో చాలా గొడవలు అవుతాయి, తగాదాలు అవుతాయి. పెళ్లి చేసుకున్నాక తగాదాలు అవుతాయి ఖచ్చితంగా. తరువాత రిలేషన్షిప్లో అనుమానాలు, సందేహాలు చాలా పెరిగిపోతాయండి. భర్త సపోర్ట్ ఉండదు, అత్తగారి సపోర్ట్ ఉండదు. సో వీళ్ళకి ఆ ఓవర్ థింకింగ్, యాంగ్జైటీ, డిప్రెషన్ చాలా అటాక్ అయిపోతాయి. మెంటల్ అటాక్స్ ఉంటాయి, ఎమోషనల్ బ్లాక్మెయిల్స్ ఉంటాయి. ఇవన్నీ తులారాశి స్త్రీలకి రాబోతున్నాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఖచ్చితంగా వీళ్ళు ఈ యొక్క దృష్టి దోషము వీళ్ళకి పెద్ద ఎక్కువ సమయం ఏం పట్టదండి. వీళ్ళకి ఆ దృష్టి దోషం సోకినటువంటి 2-3 రోజుల నుంచి వీళ్ళకి తెలిసిపోతాయి రిజల్ట్స్ ఎలా ఉంటాయి అనేది. శరీరంలో మార్పులు వస్తాయి, ఒక రకమైనటువంటి డిస్సాటిస్ఫాక్షన్ ఉంటుంది. తింటారు, ఉంటారు, కానీ ఒక ఎనర్జీ ఉండదు, ఒక కాన్సన్ట్రేషన్ ఉండదు, అంతకు ముందులా నవ్వుతూ ఉండేటువంటి విధానం ఉండదు, 10 మందితో కలిసేటువంటి ఇది ఉండదు, ఎనర్జీ ఉండదు, భర్తతో కూడా నవ్వుతూ మాట్లాడలేరు. సో ఇంత ముందులాగా అట్రాక్ట్ చేసే పవర్, ఇందాక నేను ఫస్ట్ తులారాశి వాళ్ళు జనరల్గానే అట్రాక్ట్ చేస్తారని చెప్పానండి. ద ఒరిజినల్ గుణం, ఏదో గుణం ఉందో అది కోల్పోతారు వీళ్ళు. దీనికి రెమెడీస్ ఏమైనా ఉన్నాయా? ఖచ్చితంగా అండి. ఈ తులారాశి స్త్రీలు అష్టలక్ష్మి హోమం చేయించాలండి. అష్టలక్ష్మి హోమం చేస్తే అద్భుతంగా మళ్ళీ వాళ్ళకి పునర్వైభవం వచ్చినట్టే. అంటే వాళ్ళకి ఆ ఎనర్జీ మళ్ళీ దక్కినట్టే, ఆ అట్రాక్షన్, ఆ వర్చస్సు, ఆ తేజస్సు అన్నీ వస్తాయండి. మళ్ళీ అష్టలక్ష్మి హోమం చేయాలి. అష్ట ఐశ్వర్యములు తులారాశి వాళ్ళకి రావాలంటే అష్టలక్ష్మి హోమము ముఖ్యంగా జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్ ఈ 4 మాసాల్లో ఖచ్చితంగా అష్టలక్ష్మి హోమం జరిపించాలి. ఓకే. అదేవిధంగా ఇప్పుడు నడిచేటువంటి తులారాశికి రాబోయే రోజుల్లో కాస్త భాగ్యస్థానాలు గురుడు వచ్చిన తర్వాత మంచి రోజులు రాబోతున్నాయి. కాబట్టి ఆర్థిక విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రతిరోజు కూడా తులారాశి వాళ్ళు పొద్దున్నే లేవగానే బ్రహ్మ ముహూర్తంలో లేచి, నిద్రలేచి తలస్నానం చేసినా చేయకపోయినా పర్వాలేదు. సూర్యోదయం కాకముందు మనం జపం ఏదైనా ఆచరిస్తే దానికి స్నానంతో పని లేదండి. సూర్యోదయం అయ్యే సమయంలోనూ లేకపోతే తర్వాత సమయంలో చేసినప్పుడే స్నానం అనేటువంటిది ఆచరించాలి. అయితే సూర్యోదయం కంటే ముందే బ్రహ్మ ముహూర్తంలో చేస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా మార్నింగ్ ఎయిదర్ మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా మీ ఇంట్లో ఉండేటువంటి తులారాశి వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళతో ఉదయం కూర్చోబెట్టి ఓం నమో వాసుదేవాయ అనేటువంటి మంత్రాన్ని ప్రతిరోజు 108 సార్లు ఉచ్చరించమని చెప్పండి. ఖచ్చితంగా మీరు చేయండి. తులారాశి వాళ్ళు ఈ యొక్క నరదృష్టి ప్రభావం వల్ల ఇన్ని ఎఫెక్ట్లు ఉంటాయి అనుకోవచ్చు. మీ జీవితంలో జరిగేటువంటి మార్పులకి, ఇబ్బందులకి, సమస్యలకి ఈ నరదృష్టే కారణం అండి. ఈ మంత్రం చేయండి, ఈ అష్టలక్ష్మి హోమం చేయండి, ఖచ్చితంగా మార్పులు వెతుక్కుంటూ వస్తాయి. ఆ దోషం పోతుంది, ఆ నెగిటివ్ ఆరా అనేటువంటిది పోతుంది. పర్ఫెక్ట్గా కాన్సన్ట్రేషన్ విద్యార్థులకి, ఆ ధనార్థులకి ఐశ్వర్యము, ఆ సంతానార్థులకి సంతానం, అవన్నీ వస్తాయి. ఆ దృష్టి దోషాలు, సంతాన దోషాలు అన్నీ పోతాయండి. ఎవరికి వారికి సంబంధించినటువంటి వాటిలో కనుక మనం చూస్తే వ్యక్తిగత జాతకం ప్రకారం ఒక్కొక్కరికి ఒక్కొక్క దోషాలు అవి ఉంటూ ఉంటాయి. జనరల్గా మీ దగ్గరకు వచ్చి ఏదైనా యజ్ఞాలు, యాగాలు, హోమాలు చేయించుకుందాం అనుకున్నటువంటి వాళ్ళు ఉంటారు, పెళ్లిళ్ళకు ముహూర్తం పెట్టించుకోవాలి అనుకున్నటువంటి వాళ్ళు ఉంటారు. దాంతోపాటు కొంతమంది అన్నప్రాసన వాటికి సంబంధించింది కూడా ఉంటుంది. కొన్ని యజ్ఞాలు, యాగాలు, హోమాలు. సో వాళ్ళ బిలీఫ్ సిస్టమ్ ప్రకారం మిమ్మల్ని అప్రోచ్ అవుదాం అనుకుంటారు. అది ఏ రాశి వారైనా సరే, నక్షత్రం వారైనా సరే. వాళ్ళకి మీరు టైం ఇస్తారా? అపాయింట్మెంట్ తీసుకోవచ్చా? ప్రాసెస్ ఏంటి? తప్పకుండా అండి. మీరు కింద కనిపించేటువంటి నెంబర్కి కనుక కాంటాక్ట్ అయితే, ముఖ్యంగా ఈ జ్యోతిష్ శాస్త్రంలో ఎలాంటి సమస్యలున్నా, సందేహాలున్నా, లేకపోతే ఏదో మా మీద దుష్ప్రభావాలు ఉన్నాయి, ఇంట్లో శుభకార్యాలు ఆగిపోతున్నాయి, ఏంటో తెలియనటువంటి జీవితంలో అయిపోతుంది అనేటువంటి బాధ కానీ ఏమైనా ఉన్నా, ఖచ్చితంగా జ్యోతిష శాస్త్రం అనేటువంటిది నిర్దిష్టమైన పరిహారం ప్రతి ఒక్కరికి చూపిస్తుందండి. ఆస్ట్రాలజీ అనేటువంటిది ఒక ఆయుధం లాంటిది మన భారతదేశంలో. ఇది వెస్ట్రన్ కల్చర్లో కూడా అలవాటైందంటే దీని యొక్క పవర్ ఏంటో ఆలోచించవచ్చు. సో ఆస్ట్రాలజీ ద్వారా ప్రతి మనిషిని ప్రిడిక్ట్ చేయొచ్చు. ఆ వ్యక్తికి ఎప్పుడు ఎలాంటి సమయాల్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకోవచ్చు. ఎలాంటి ఆరోగ్య సమస్యల విషయంలో జాగ్రత్త ఉండాలి, ఎలాంటి వృత్తి వ్యాపారంలో సక్సెస్ అవుతాడు, ఎలాంటి సమయంలో పెట్టుబడి పెట్టాలి, స్టాక్ మార్కెట్ అవ్వచ్చు, లేకపోతే ఇన్వెస్ట్మెంట్స్ అవ్వచ్చు, గోల్డ్ అవ్వచ్చు, ప్రతి దాని విషయం గురించి ఈ ఆస్ట్రాలజీ చాలా కూలంకషంగా డీప్గా చెప్పింది. కాబట్టి దీన్ని అర్థం చేసుకునే విధానంలో తప్పకుండా అప్రోచ్ అవ్వచ్చు. ఖచ్చితంగా ఆ ముహూర్తాలకైనా సరే, యజ్ఞ యాగాదులకైనా, ఏ పూజా కార్యక్రమానికైనా తప్పకుండా అపాయింట్మెంట్ తీసుకోండి. కన్సల్ట్ అవుతాను, ఖచ్చితంగా చేపిస్తాను. డెఫినెట్గా. ఎనీవే సార్, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ అమ్మ గారు. థ్యాంక్ యూ అండి. చూసారు కదా వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా మీరు కనుక ఉమా గారిని వేదిక ఆస్ట్రాలజీ ప్రకారం
మీకు ఉండేటువంటి లైఫ్ స్టైల్లో ఏదైనా చేంజెస్ తీసుకురావాలి అనుకున్నటువంటి వాళ్ళు, లేదనంటే ఏదైనా యజ్ఞాలు, యాగాలు, హోమాలు లాంటివి చేసుకోవాలి అనుకున్నా, అండ్ దాంతోపాటు మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా త్రూ వేదిక్ ఆస్ట్రాలజీ కనుక వెళ్ళాలి అనుకుంటే స్క్రీన్ మీద మీకు ఉమా గారి కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుందని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే అపాయింట్మెంట్ బుక్ చేసుకోవచ్చు. అండ్ ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.